నిన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు నీ క్యారెక్టర్ని నలుగురిలోని వేలెత్తి చూపినప్పుడు నీకు చాలా బాధగా ఉంటుంది. నా గురించి వాళ్ళకేం తెలుసని వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తున్నారని కోపంతో నీ బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఇంటికి వచ్చాక బాధతో ఆవేదనతో ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి కదా. వాళ్ళు అన్నదానికి నీ దగ్గర కౌంటర్ రిప్లై ఉన్నా, వాళ్ళు నోరు మూయించే క్యాపబిలిటీ నీకున్నా నువ్వు సైలెంట్గా ఉండిపోతున్నావు. ఎందుకో తెలుసా? నీకు తిరిగి కొట్టడం చేతకాక కాదు, నువ్వు వాళ్ళ లెవెల్కి దిగి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక. కానీ ఈ ప్రపంచం ఎలాంటిదంటే నువ్వు సైలెంట్గా ఉంటే నిన్ను చేతగాని వాడిలా చూస్తుంది. నువ్వు సాఫ్ట్గా ఉంటే ప్రతి ఒక్కరూ నిన్ను వేలెత్తి చూపిస్తారు. టుడే లెట్స్ క్లియర్ దిస్. నీకు రిప్లై ఇవ్వడం రాక కాదు, నువ్వు రిప్లై ఇస్తే వాళ్ళు నీ ముందు లైఫ్ లాంగ్ ఎలా తలదించుకోవాలో ఈరోజు నేను నీకు చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. నిన్ను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడినప్పుడు నీ గుండెల్లో ఏదో తెలియని బాధ, గుప్పెట్లో ఉన్న ప్రాణం బయటకు వచ్చేసినట్టు నీ గుండె బరువు అయిపోతుంది. నీ లెవెల్ ఏంటి, నీ రేంజ్ ఏంటి అని నిన్నొకడు మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటే నీకు గొంతు దాకా కోపం వస్తుంది. కానీ బయటికి ఒక్క మాట కూడా మాట్లాడవు. ఎందుకంటే అక్కడ నువ్వు ఎదుటివాడితో యుద్ధం చేయవు, నీ దగ్గర ఏమీ లేని చేతగాని తనంతో యుద్ధం చేస్తావు. ఒంటరిగా రూమ్లో లైట్ ఆపేసి ఏడుస్తున్నప్పుడు నేనెందుకు దేనికి పనికి రాను, నాలో లోపమేంటి అని నీతో మాట్లాడుకుంటున్న ప్రతి మాట ఒక స్లో పాయిజన్లా నీ మైండ్ని తినేస్తోంది. చుట్టూ ఉన్న జనాలు నిన్నొక చీప్ ప్రోడక్ట్లా చూస్తూ ఉంటే ఆ బాధ, ఆ అవమానం, ఆ ఒంటరితనం తలుచుకుంటూ ఉంటే నీకిప్పుడు మెంటలెక్కిపోతుంది. ఈరోజు నువ్వు ఏం చేయకుండా ఆగిపోతే ఆ బాధ లైఫ్ లాంగ్ పర్మనెంట్గానే ఉండిపోతుంది. లిసన్ కేర్ఫుల్లీ. ఈ ప్రపంచానికి నీ ఎమోషన్స్తో, నీ బాధతో ఎలాంటి పని లేదు. కొంచెం హార్ష్గా చెప్తా, ఫీల్ అవ్వకు. నువ్వు ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి నీ దగ్గర ఏమీ లేకపోతే నువ్వు బ్రతికినా బొక్కే. నువ్వు ఎంత మంచివాడివి, ఎంత బుద్ధిమంతుడివి, ఎంత గౌరవిస్తున్నావు, ఇవన్నీ ఎవరికి కావాలి బాబాయ్? రూపాయికి కూడా పనికిరాని నీ మంచితనాన్ని ఇక్కడ శవంలా చూస్తున్నారు. ఈ ప్రపంచం కేవలం పవర్, పొజిషన్, పైసా ఈ మూడింటికి మాత్రమే తల వంచుతుంది. నువ్వు ఎంటీ పాకెట్స్, జీరో స్టేటస్తో ఉంటే నీ సొంత వాళ్ళే నిన్ను అవుట్ ఆఫ్ ఫోకస్లో చూస్తారు. నిన్ను తొక్కేయాలి అని చూసిన ప్రతి ఒక్కడికి నీ దగ్గర ఏమీ లేని నీ బలహీనతే ఒక పెద్ద వెపన్ అయిపోవాలి. బేసిక్గా నీ రేంజ్ ఎంత ఉందో నీకు వచ్చే రెస్పెక్ట్ కూడా అంతే ఉంటుంది. రేంజ్ లేకపోతే నువ్వు ఒక జీరో. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నువ్వు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? నువ్వు వెంటనే ఎమోషనల్ అయిపోయి వాళ్ళ ముందు నిన్ను నువ్వే డిఫెండ్ చేసుకోవడం. నేను అలాంటి వాడిని కాదు, నేను ఇది చేయగలను, నేను తోపుని అని వాళ్ళని కన్విన్స్ చేయడానికి నువ్వు నోరు తెరిచావంటే అక్కడే నువ్వు వాడికి సరెండర్ అయిపోయావు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసుకెళ్ళి వాడి కాళ్ళ ముందు పెట్టావు. నేను నీకు చెప్పేది ఒకటే, ఎదుటివాడు ఎలాంటోడైనా మనం మాత్రం సైలెంట్గానే ఉండాలి. ఎందుకంటే మన క్యాపబిలిటీ ఏంటన్నది మనకు తెలుసు. ప్రత్యేకంగా వాడికి చూపించక్కర్లేదు. నీ గురించి, నీ రేంజ్ గురించి వాళ్ళ దగ్గర చెప్తే నీకు వచ్చేదేంటి? నోరు నొప్పి తప్ప. ఎవడు డప్పాడు కొట్టుకుంటే దరిద్రంగా ఉంటుంది. నువ్వు ఆర్గ్యూ చేసి కొద్దీ వాళ్ళకి నువ్వు ఒక జోకర్లా కనిపిస్తావు. వాళ్ళు నిన్ను అవమానించింది అందరి ముందు నీ వాల్యూ తీయడానికి మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నావు. నీకొకటి చెప్పనా? ఒకరు నిన్ను కామెంట్ చేశారంటే రిప్లై ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. అది వాళ్ళకి లైఫ్ టైం గుర్తుండిపోవాలి. ఫస్ట్ ఎప్పుడు నీ నోరు తెరవడం కాదు, నీ సైలెన్స్ని వెపన్లా యూజ్ చేయి. వాడు నిన్ను తక్కువ చేశాడని నువ్వు బాధపడి నించుంటే వాడు గెలిచినట్టు. కానీ నువ్వు గెలవాలంటే కౌంటర్ అటాక్ చేయాలి, నోటితో కాదు, నీ సైలెంట్ యాక్షన్తో. ఎదుటి వ్యక్తికి నువ్వు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కదా, అవి నువ్వు ఓడిపోయావనడానికి ప్రూఫ్ తెలుసా? రేపొద్దున నువ్వు గెలిచావనుకో ఓకే ఫైన్, ఒకవేళ ఓడిపోయావనుకో ప్రతి మాట పట్టుకుని నీ ముందే లాగుతాడు. నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఒకడు నిన్ను తక్కువ చేస్తున్నాడంటే వాడు నీకంటే తోపు కాదు. వాడు నిన్ను అవమానిస్తూ ఉంటే తల దించుకుని బాధపడుతూ కూర్చుంటున్నావు చూడు, అక్కడే నువ్వు వాడి మాటల్ని నిజం చేస్తున్నావు. రియాలిటీ ఏంటో తెలుసా? నువ్వేం చేయకుండా అలాగే ఉండిపోతే ఈ ప్రపంచం నిన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరు వచ్చి పైకి లేపరు, నీ దెబ్బలకి ఆయింట్మెంట్ రాయరు. నీ ముందే వాడు లగ్జరీ కారులో తిరుగుతున్నాడు, నువ్వు మాత్రం అదే రూమ్లో మూలకు కూర్చుని ఇంకా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు ఆగిపోయిన ప్రతి క్షణం వాడు గెలుస్తూనే ఉంటాడు, నువ్వు చస్తూనే ఉంటావు. నీ బాధ వాడికి అసలు మ్యాటరే కాదు. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావని వాడికి తెలియాలంటే రా, నువ్వేంటో ప్రూవ్ చేయి. ఎంతకాలం ఇంకా ఇలా చేతగాని వాటిలా కూర్చుంటావు? ఎనఫ్, చాలు ఇంకా. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పే టైం వచ్చింది. గెట్ రెడీ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. పాతపడ్డం ఆపే, ఆ బాధని ఫ్యూయల్లా మార్చు. ఒక గట్టి మంట రగలాలి నీ లోపల.
కోపం రావాలి. అది ఎలా అంటే నీ రక్తాన్ని, నీ రేంజ్ని తిరిగి రాయడానికి యూజ్ చేయి. ప్రతి మనిషిలోని ఇద్దరు క్యారెక్టర్లు ఉంటారు. బయటికి కనిపించేది ఒకటైతే లోపల ఉన్నది ఇంకొకడు. ఆ రాక్షసుని నిద్ర లేపే టైం వచ్చింది. ఎవరైతే నిన్ను తొక్కేయాలని చూసారో వాళ్ళకి నీ పేరు చెప్తే భయపడే రేంజ్కి నువ్వు వెళ్ళు. ఇప్పటి వరకు వాళ్ళు చూసింది నీ సాఫ్ట్ కార్నర్ మాత్రమే. ఇప్పుడు నీలో ఉన్న ఆ మానిస్టర్ మోడ్ ఆన్ చేయి. ఎవరి దగ్గర అయితే తల దించుకున్నావో వాళ్ళు నిన్ను చూడాలంటే భయపడాలి. ఆ రేంజ్కి ఎదగాలి నువ్వు. ఇలా అవ్వాలంటే దానికి నువ్వు రోజు చేయాల్సిన ఒకే ఒక పని ఉంది. వర్కింగ్ ఇన్ అబ్సల్యూట్ సైలెంట్ అండ్ స్ట్రైక్ లైక్ ఏ ప్రిడిక్టర్. ఫర్ సపోజ్ నీకు ఈరోజు బద్ధకంగా ఉంది, ఏ పని చెయ్యాలని లేదని అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు నువ్వేం గుర్తు తెచ్చుకోవాలో తెలుసా? నీ వల్ల ఏం కాదు అన్న మాటల్ని. వెంటనే బెడ్ మీద నుంచి షాక్ అయినట్లు వేస్తావు. ఎనీవేస్, నీకు నేను ఇప్పుడు సక్సెస్ ఫార్ములా చెప్తా, విను. ఫస్ట్ వన్, కిల్ ద డిస్ట్రాక్షన్స్. ఫోన్ తీసి రీల్స్ చూడటం ఆపే. సెకండ్ వన్, ఫోకస్. ప్రతి క్షణం నీ స్కిల్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయి. థర్డ్ వన్, బిల్డ్ అండ్ ఎంపైర్. నీ స్టేటస్ని మాత్రమే కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని చూసి కూడా ఎదుటి వ్యక్తి షాక్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరితోని మాట్లాడకు. నీ ప్లాన్స్ బయటికి చెప్పకు. టార్గెట్ మాత్రం మైండ్లోనే రన్ అవ్వాలి. నువ్వు చేసే పని రెండో మనిషికి కూడా కనిపించకూడదు, కానీ నువ్వు కొట్టే తప్ప తరతరాల వరకు వినిపించాలి. చూడు, నీ రేంజ్ పెరిగిన తర్వాత ఇప్పుడు నిన్ను తక్కువ చేసిన వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ఇలా అంటారు, నాకు అప్పుడే తెలుసు నువ్వు చాలా ప్రయోజకుడు అవుతావని సొల్లు కబుర్లు చెప్తారు. చూడు బాబాయ్, ఇక్కడ ఒకటే రూల్, ఉన్నామా, తిన్నామా, పైకి వచ్చామా, వాడికి ముఖ్యమా అన్నట్టు ఉండాలి. సో ఎవరి మాటల్ని పర్సనల్గా తీసుకోకు. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ బిజినెస్. ఈ యుద్ధంలో నువ్వు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటో తెలుసా? ద బెస్ట్ రివెంజ్ ఈజ్ అబ్సల్యూట్ మాసివ్ క్రషింగ్ సక్సెస్. 100 మాటలు లేని పవర్ నువ్వు సాధించిన ఒక్క సక్సెస్ ఉంటుంది. నిన్ను తక్కువ చేసిన వాళ్ళకి నువ్వు రిప్లై ఇవ్వడానికి నీ డైనమిక్ ఎనర్జీలో ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకు. వాడి గురించి ఆలోచిస్తూ నువ్వు టైం వేస్ట్ చేస్తూ ఉంటే వాడు నిన్ను ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తాడు. నీ టార్గెట్ ఎలా ఉండాలంటే, రేపు నువ్వు లగ్జరీ కారులో దిగుతూ ఉంటే నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు నిన్ను చూసి భయపడి పక్కకు తప్పుకోవాలి. నువ్వు వాడి వెనక చూడవలసిన అవసరం కూడా లేదు. నీ నీడను చూసి వాడు తలదించుకోవాలి. ఇదొక్కటే నువ్వు వాడికి ఇచ్చే గట్టి కౌంటర్. మాటలతోటి కాదు, నీ స్టేటస్ తోటి వాడి ఈగోని బద్దలు కొట్టు. దట్ ఈస్ ద అల్టిమేట్ లెసన్. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఈ క్షణం నుండి బాధపడ్డ మాపే. నిన్ను తక్కువ చేసిన వాడి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ఎనీవేస్, ఈ వీడియో చూసిన తర్వాత నీకు కొంచెమైనా మారాలని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ప్రూవిన్ అని టైప్ చేయి. అలానే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.